వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీచక్రం అనేది ఎవరింట్లో పెట్టుకోవచ్చు, ఎవరింట్లో పెట్టుకోకూడదు? పెట్టుకుంటే ఎలాంటి ఆరాధన చేయాలి? పెట్టుకోవాలనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపురసుందరీ లలితా సహస్రనామానికి మూలంగా ఆ అమ్మవారు శ్రీచక్ర నివాసిని, చక్ర రాజముగా, ఒకటి మేరువు, రెండు యంత్రము. రెండు విధానాలు ఉంటాయి అందులో. యంత్రం అనేటువంటిది ఒక 2.5-3 అంగుళాల వరకు మన ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చమ్మా. అది అంత పెద్ద దోషం కాదు, అంతగా దోషం కాదు అది. కానీ మేరువు అంటే ఓకే, ఇట్లా మేరు అంటే గోపురం లాగా, గోపురం లాగా వచ్చేటువంటిది మాత్రం ఎవరికి అర్హత లేవు, ఇంట్లో పెట్టుకోకూడదు గురుగారు. ఓకే, ఎందువల్లంటే అసలు ఎవ్వరు పెట్టుకోకూడదు. దాన్ని ఎట్లా కదమ్మా, ఒక విధానం, దాన్ని ఆరాధించే విధానం అంత తెలియక ఎవరికి రాదు. ఓకే, సామాన్యమైన విషయం కాదు అది. శ్రీచక్ర రాజు మన ఇంట్లో ఉన్నది అని అంటే సాక్షాత్ అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన ఇష్టానుసారం మనం ఉంటే కుదరదు కదా. దీని శ్రీచక్రం అనేటువంటిది యంత్ర రూపంలో పెట్టుకోవడం వేరు, మేరు రూపంలో ఎవరిళ్లలో కూడా ఉండకూడదు. సాక్షాత్తు పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట, మనం కాదమ్మా. శ్రీచక్రాన్ని ఎవ్వరూ కూడా దాన్ని స్థాయిని తట్టుకోలేరు. అయిన వాళ్ళు కాని వాళ్ళు నాకేదో కాస్త అంత మంత్రం ఉంది కదా, ఇంత మంత్రం ఉంది కదా, నేను పెట్టుకుంటానంటే ఇబ్బందులు పడతారు. కనుక దాన్ని ఎవరు ఇంట్లో పెట్టుకోవద్దు. శ్రీ యంత్రం పెట్టుకోకూడదు అంటే మేము ఎందుకు వింటాం గురుగారు? పెట్టుకుంటే ఏంటి అనేది మీరు చెప్పగలిగితే. పెట్టుకోకూడదు అన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఏదో కారణంలో చెప్పారు, మనం వినాలి అన్నారు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే అది నీకు సంబంధం లేని విషయం, అది నీకు సంబంధం లేని విషయం. చండాలమైన మాట ఒకటి పెట్టమంటా, ఒకటి చెప్పంటారా? అట్లా ఉంటుంది. నా నోటు చేస్తే కొన్ని ఉపమానాలు చెప్పాలంటే చండాలంగానే మాట్లాడతా. వద్దు, ఇది పెట్టుకోకూడదు అంటే అదే ఎందుకు అనేది నీకు అనవసరం. అట్లా ఎలా మమ్మల్ని ఒప్పించాలి మీరు? ఎందుకు ఒప్పించాలండి? ఇది కూడదు, పెద్దవాళ్ళు కూడదు అన్నప్పుడు దాని గురించి మన డిస్కషన్ అనవసరం. దాని గురించి మనకు అనవసరం. చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు నేనేమంటాను, బయట ఉంటే కొంపలో కలుపుకుంటారు, ఇంట్లో నువ్వు పెట్టుకోకూడదంట. దాన్ని ఏమంటారు, పంతులు గారు బయట ఉంటే ఇంట్లో కలుపుకోకూడదని మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అనేక కారణాలు ఉంటాయి, అందుకని పెట్టవద్దు ఇంట్లో. ఓకే, దాని నియమంత్రాలు ఉంటాయి. శ్రీచక్రం అనేటువంటిది మేరు నీ ఇంట్లో ఉందా, సాధ్యమైనంత వరకు నువ్వు ఒక దీక్షా నియమంలో ఉన్నట్టే. సంసార జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉపయోగం. నువ్వు ఎప్పుడు పెట్టుకుంటావు ఇంట్లో? ఆడవాళ్ళకి ఇంట్లో దూరంగా ఉండేటువంటి సమయాలన్నీ దాటిపోయినాయి, ఆ ఇబ్బందులు లేవు ఇంట్లో అన్నప్పుడు నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు. అలా కాకుండా ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటే అది దూరంగా ఉన్నప్పుడు ఇంట్లోనే కలిపేసుకొని స్నానం అయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చేసుకుంటే ఆ స్త్రీయంత్రం ఇంట్లో ఉండడానికి ఇంకా నిక్షిప్తమే, దానికి ఇక ప్రమాణం ఇది. రిపీట్, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకొని దాని యొక్క విధానాన్ని మనం అనుసరించకపోతే అది మనం నాశనం చేయకుండా ఎందుకు ఉంటుంది? వద్దు, అది చేయలేరమ్మా. దానికి ఒక రోజు కూర్చొని చేయాలంటే సామాన్యంగా 3 నుంచి 4 గంటలు పడుతుంది. తెల్లవారులేస్తూ ఉద్యోగాలకు వెళ్తారు, మేము ఎక్కడ అవుతుంది అంతసేపు కూర్చొని చేయటం అవ్వదు. ఏదో చెంబు నీళ్ళు పోస్తా అంటే శివులాగా ఆవిడ ఒప్పుకోదు, మహోగ్ర దేవత ఆవిడ. మామూలుగా చండీ కూడా, మేము లలిత కూడా ఎవరిని పారాయణ చేయొద్దని చెప్తూ ఉంటాం. చేస్తే కళ్ళతో చదువుకుంటే నోటితో పైకి చదవద్దు అంటూ ఉంటాం. ఎందువల్లంటే శక్తితో సంబంధించిన బీజాక్షరాలు అవన్నీ కూడా మీకు ఎప్పుడు సాత్వికంగా ఉంటారు, అసలు కోపం రాదు. లలితా సహస్రనామం మొదలుపెట్టి రోజు పారాయణ చేయడం మొదలుపెట్టాలి, మీకు తెలియకుండా లోపల నుంచి ఉగ్రం వస్తుంది. అవన్నీ కూడా ఉగ్రం. దానికి వెంటనే శాంతిగా ఈశ్వరుని మనం చెయ్యాలి. ఒకసారి లలితా సహస్రనామం పారాయణ చేస్తే 1100 సార్లు పంచాక్షరి చేసుకుంటే దానికి దీక్వేల్ అవుతుంది. ఏది ఇక మనం పంచాక్షరి చెయ్యలేదు అంటే 1100 సార్లు కనీసం ఈక్వల్ అవుతుంది ఆ శక్తికి ఇది. అలాగా నా ఇంట్లో నేను పెట్టేసుకుంటే కర్మ అనుభవించు. జీవితం బాగుండాలి, పిల్ల పాపలతో ఉండాలి, సుఖంగా ఉండాలి, భర్తతో బాగుండాలి, భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటే ఇటువంటి పనులు చేయొద్దు నువ్వు ఇంట్లో. యంత్రం పెట్టుకో, నీకు వచ్చే నష్టం లేదు. ఇంత ఉంటుంది, ఒక 2.5-3-4 అంగుళాల యంత్రం ఉంటుంది. యంత్రం పెట్టుకో చక్కగా. ఆ యంత్రం పెట్టుకొని రోజు లలితా సహస్రనామంలో నీకు నచ్చిన శ్లోకం ఒకటి తీసుకో. నీకు నచ్చిన శ్లోకం అది ఏదైనా సరే తీసుకో, అభిషేకం చేసుకో. శుభ్రంగా నీటితో అభిషేకం చేసుకో.
తుడుచుకో, గంధం బొట్టు పెట్టి కుంకుమ వేసుకో, శ్రీమాత్రే నమః అనుకుంటూ పెట్టుకో. అంత వేప పువ్వు తేనె లేదంటే ఏదైనా పండు నివేదన పెట్టుకో, 10 నిమిషాలు అయిపోతుంది. లేదు నేను శుక్రవారం ఒక్కరోజే చేసుకుంటా అన్నప్పుడు లలిత సహస్రనామంతో వింటూ చేసుకో. దానికి వచ్చే నీకు నష్టం లేదు. యంత్రం అనేటువంటిది నువ్వు చేసిన రోజున నీకు ఫలితాన్ని ఇస్తుంది, నువ్వు ఆపిన రోజున నీకు దుష్ఫలితాన్ని ఇవ్వదు. మంచి ఫలితం అనేటువంటి విషయం పక్కన పెట్టేసి దుష్ఫలితాన్ని అనేది మీకు యంత్రం ఇవ్వదు. కానీ మేరు అనేటువంటిది అలా కాదు. మీరు చేస్తున్న కొద్దీ మీకు ఎంత రాజభోగాన్ని ఇస్తుందో ఆపేసి నీకు అంత స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ఒక యంత్రం అనేటువంటిది మనం ఇంట్లో ఉంచవచ్చు. కానీ మనకు ఎప్పుడైతే కనుక అది మేరులాగా వస్తుందో స్టెప్ బై స్టెప్ అది మనం పెట్టుకోకూడదు. చాలా మంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, అది అలంకారప్రాయంగా కూడా పెట్టుకోకూడదు. అదైతే స్ఫటిక ఆకారంలో కూడా చూస్తుంటాం గురుగారు. అలంకారప్రాయంగా అంటే అర్థం కాల. అర్థమైంది. అలంకారం ఇందాక మీరు శివలింగాన్ని మన అలంకారంగా పెట్టుకోవచ్చు, షోకేస్ లో ఉన్నారు, అలా షోకేస్ లో కూడా శ్రీచక్రాన్ని పెట్టుకోకూడదు. అసలు సమస్య లేదు. ఎందుకంటే మన ఇంటికి ఎప్పుడైతే వస్తుందో గృహ సామ్రాజ్య లక్ష్మిగా అప్పుడు మారిపోతుంది. కాబట్టి మీరు అలా కూడా పెట్టకూడదు దాన్ని. కాబట్టి అది మీరు ఇంట్లో ఉంచద్దు. శ్రీయంత్రం అంటే నేను ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు శ్రీయంత్రం లాకెట్ నేను అందరికి ఇస్తూ ఉంటాను అని చెప్తా. మీరు నేను ఎవరికి ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే దానివల్ల ప్రమాదాలు వస్తాయి. యంత్రం అనేటువంటిది నువ్వు చేసుకున్నంతసేపు నిన్ను వృద్ధి చేస్తూ ఉంటుంది. చేసుకోలేదు ఆ వృద్ధిని అలానే కాపాడుతుంది కానీ కిందకి దింపదు. కాబట్టి యంత్రానికి దోషం లేదు, నువ్వు ఎలా ఉన్నా. ఈ శ్రీ యంత్రం ప్యూరిటీ ఎట్లా గ్రహించాలి? ఇది పర్ఫెక్ట్ మన దగ్గర ఉంటే బాగుంటుంది అన్నది మనకు తెలియాలి కదా కొనడానికి. మార్కెట్లో అనేక రకాల అవైలబుల్లో ఉన్నాయి. యంత్రం కొనటం కన్నా మనం తయారు చేయించుకొని బీజాక్షరాలు నిక్షిప్తం చేసి మనం తీసుకోవడం మంచిది. ఓకే, ఓ 2.5 అంగుళాలు, అంగుళమున్నరో 3 అంగుళాలు దాన్ని బట్టి వెండిలో చేయించుకొని, లేదంటే రాగి లేదంటే వెండి ఆపై బంగారం ఇత్తడొద్దు చేయించుకొని దాని మీద అన్ని కూడా చక్రం బిందు త్రికోణ వృత్తంగా ఉంటుంది. అది దేని విధానం దానికి చూడంగానే సుస్పష్టంగా మనకి తెలిసిపోతుందమ్మా. మనం లాస్ట్ టైం చేయించినప్పుడు 3 సార్లు చెరగొట్టి చేయించాం. చిన్న గీత వంకర వచ్చిందని చెప్పి జీవితం వంకరైపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిందు త్రికోణ వృత్తం నుంచి ఆ మొత్తం ప్రతి ఒక్కటి కూడా దేనికి దానికి సమాంతరంగా రావాలి. సో మీ దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చా గురుగారు? ఆర్డర్ పెడితే టైం పడుతుంది, 15 రోజులు టైం పడుతుంది. అంటే అది నాకు నచ్చాలి ఆ విధానం. ఎంత ఉంది దాని రూపం ఎంత ఉంటుంది, వాళ్ళు మెడలో వేసుకోవడానికి అడుగుతున్నారా ఇంట్లో పెట్టుకోవడానికి అడుగుతున్నారా చూసుకుని దాని ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఎంత సైజులో కావాలో ఒకటి ఉంటుంది, మెడలో వేసుకోవడానికి ఒక విధానం ఉంటుంది, పర్సులో పెట్టుకునేది ఒక విధానం ఉంటుంది. దాన్ని అనుసరించి దాన్ని రెడీ చేసుకొని దానికి ఆ మంత్రాలను అందరూ నిక్షిప్తం చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక 15-20 రోజులు సమయం పడుతుంది. వాటికి అది మంచిది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేరువు మాత్రం ఇంట్లో పెట్టుకోకండి, అది ప్రమాదానికి మూలం. అది విషయం. డిసెంబర్ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కాశీ యాత్ర రథసప్తమి సందర్భంగా గురుగారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.